నమస్తే అండి, నేను రజా. వైసీపీ వాళ్ళు ఒక సవాల్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేటటువంటి ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఇక్కడికి వచ్చాట, ఇక్కడ గ్రామాల్లో పట్టణాల్లో తిరిగట, రోడ్లు బాగున్నాయో లేదో చూడాలట, అలాగే పరిపాలన బాగా ఉందో లేదో వీడియోలు తీసి చెప్పాలట. నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చినప్పుడు, అంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్రాంతి ఇక్కడికి వచ్చినప్పుడు రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు. మీరు చూడండి, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ట్విట్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫేస్బుక్ వరకు, ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి మొదలు పెడితే మిగిలిన అన్ని ప్లాట్ఫామ్ల వరకు ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్లు బాగాలేదు, ఎలక్ట్రిసిటీ రావట్లేదు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు, సరైన సదుపాయాలు లేవు, వసతులు లేవు, బస్సులు చివరాఖరికి బస్సులకి సంబంధించినటువంటి ఫ్రంట్ వీల్స్, బ్యాక్ వీల్స్ అన్ని కూడా ఊడి పడిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు నెలకొని ఉంది. చాలా దుర్భరమైన స్థాయిలో ఎక్కడికక్కడ వీడియోలు తీసి, ఫోటోలు తీసి వాటన్నింటినీ కూడా సోషల్ మీడియాలో ప్రజలు స్వచ్ఛందంగా షేర్ చేస్తున్నారు. కానీ ఈ రోజున వైసీపీ వాళ్ళు అడుక్కుంటున్నారు, నిజంగా అడుక్కుంటున్నారు. ఆంధ్రాకి రావాలంట, వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఈ పరిపాలన ఎలా ఉంది, ఒక్క వీడియోనే బయటకు వచ్చిందా? ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో. గత సంవత్సరం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల మీద తిరగాలంటే నడువులు విరిగిపోతుందని భయపడ్డారు. అలాగే ఈ బస్సుల్లో తిరగాలంటే విపరీతమైన రేట్లు పెంచేశారు. కానీ ఈ రోజున మెజారిటీ రోడ్లన్నింటినీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. నేను 100% అని చెప్పను, ఎందుకంటే అడపదడప ఏదో ఒక మూల రోడ్డు వేయకపోవచ్చు కాక, కానీ మెజారిటీ రోడ్లు, మెయిన్ రోడ్స్ అన్నింటినీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఈ రోజున వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు భయపడ్డారు ఆ రోజున అని. ఈ రోజున ప్రజలేం భయపడట్లేదే, స్వచ్ఛందంగా బయటకు రావట్లేదే, వచ్చి చూపించట్లేదే, అరే మా రోడ్డు ఇంత అధ్వానంగా ఉందనో, మా ఊరు ఇలా దరిద్రంగా ఉందనో, లేకపోతే ఇక్కడ కరెంటు పవర్ కట్స్ జరుగుతున్నాయనో ఎవరో కూడా చెప్పట్లేదే. ఎందుకు చెప్పట్లేదు అంటే ప్రజల్లో మార్పు వచ్చింది కదా. ఒక వృద్ధ కార్యక్రమానికి ఏదైతే ఉందో తెరపడింది. అలాగే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం తీసుకున్నారు, అడుక్కో గొయ్యి గజానికి ఒక గుంత అని చెప్పేసి ఒక నినాదం. అంటే ఆనాడు రోడ్ల మీద ఉన్నటువంటి దరిద్రాలన్నింటినీ కూడా ప్రపంచానికి చూపించారు, ఆ పాట్ హోల్స్ అన్నింటినీ కూడా. ఈరోజు అలా చూపించండి మీరు. వైసీపీ పార్టీ నాయకులంతా కూడా బయటకు వచ్చి, కేటర్ అంతా కూడా బయటకు వచ్చి రోడ్ల మీదకి వెళ్ళి ఆ ఫోటోలు తీసి చూపించండి చూద్దాం. కనిపించవు కాబట్టి అది ప్రజల్లో నుంచి ఉద్యమంలో రావాలి, వాళ్ళ దగ్గర ఇది లేదు. నెక్స్ట్ ఈ ఏడాది చాలా ఉత్సాహంగా స్వగ్రామాలకు వెళ్ళి అందరూ కూడా పండగ చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా భారీ స్థాయిలో మీరు చూసినట్టయితే తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చేటటువంటి క్రమంలో ఎన్ని లక్షల వాహనాలు ఆ టోల్గేట్లను దాటే మనందరికి కూడా తెలుసు. తెలంగాణకి, ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్ళేటటువంటి వెహికల్స్ కావచ్చు, బస్సులు కావచ్చు, వాహనాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఖాళీ, రోడ్డు అంతా కూడా ఖాళీ. కానీ తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి, రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. అలా పరిస్థితి అయింది. అంటే ప్రజలకి అర్థమవుతూ ఉంది, ప్రశాంతంగా వచ్చి ఊళ్ళకి వచ్చి ఈ రోజున తన సొంత ఊరిని మర్చిపోకూడదని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతోంది. అలాగే ప్రభుత్వ పాలసీలతో చదువుకొని ఉన్నత స్థితికి చేరుకున్న వారు ఉన్నారు, అయినా చాలామంది జీవన ప్రమాణాలు అయితే లేవు. సో దానికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. ఈ P4 అనే ఒక దాన్ని తీసుకొచ్చారన్నమాట. సో ఈ P4లో భాగంగా మార్గదర్శి బంగారు కుటుంబాల వ్యవస్థ ద్వారా ఈ పేదరికాన్ని తగ్గించేటటువంటి చర్యలకైతే చేపట్టారు. సో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో కూడా ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉంటారో, చదువుకుంటాకి తినడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారో, ఉద్యోగం చేసుకోవడానికి లేని పరిస్థితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగం కల్పన చేసేటటువంటి ప్రయత్నం అయితే ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది ధనికులు వీళ్ళందరినీ కూడా దత్తత తీసుకొని నడిపించడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనకి జరిగిందంటే ఇక్కడ కూడా కనిపించదు. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు ఏమి, ఆంధ్రాలో దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నాయి, దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, ఆంధ్రాలోకి వచ్చి ప్రజలు రోడ్ల మీద తిరిగేదానికి పరిస్థితి లేదు, చాలా దరిద్రమైన సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయిందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అదేంటంటే P4 గురించి మీకు తెలిసిందే కదా. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ కూడా వస్తున్నాయి, మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేయాలి, సంపద సృష్టి కంటిన్యూగా చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడేది జరుగుతూ ఉంది. సో మనకి ఒక క్లారిటీ అయితే ఇస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో వస్తున్నటువంటి సంఖ్య చూస్తే కనుక మన రాష్ట్రానికి మొన్న సంక్రాంతికి వచ్చినటువంటి జనాభాను చూసిన తర్వాత మన రాష్ట్రంలోనే వీళ్ళంతా ఉద్యోగాలు చేయాలని చెప్పేసి ఈ రోజున చేయడం జరుగుతుందన్నమాట. అంటే భవిష్యత్తులో నెక్స్ట్ సంక్రాంతికి, లేదంటే నేను మరీ నెక్స్ట్ అని చెప్పను, కానీ రాబోయే ఒక 5-10 ఏళ్లలో మనం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు ఉండదు. ఏదో ఒక రూపాయన మనం అంతా కూడా మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకుంటాం, మన రాష్ట్రానికి ఆ ట్యాక్సులు కడతాం, మన రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసం మనం పనిచేయడానికి అయితే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మా అందరికీ ముఖ్యంగా మెరుగైన జీవనానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. P4 ద్వారా దాదాపు 10 లక్షల మందిని దత్తత తీసుకున్నారన్నమాట, 10 లక్షల కుటుంబాలని. సో దీనికి సంబంధించి ఒకటే చెప్తున్నానండి,
వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా, ఎంత రాద్ధాంతం చేసినా 10 లక్షల కుటుంబాలు ఈ రోజున దత్తత తీసుకొని ఆ కుటుంబాలకు ఒక దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అది ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వాళ్ళు కావాలని చెప్పేసి రాజకీయం చేస్తూ ఉంటే ఆ రాజకీయ ట్రాప్లో పడకపోవడమే మంచిదనేది నా యొక్క అభిప్రాయం. అలాగే 2026 సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ పెట్టబోతా ఉన్నారు. పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన రాష్ట్రానికి తీపిచ్చుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారనమాట. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి సరికొత్త టెక్నాలజీస్ని యూజ్ చేసి అత్యద్భుతమైన ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మా అమరావతి రాజధాని నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, అత్యద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 2027కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే విధంగా చేస్తూ ఉన్నారు. అలాగే పోలవరం కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మరోపక్క ఉత్తరాంధ్రకి సంబంధించి మనం ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అలాగే మన వెస్ట్ బైపాస్ని కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి, ఐకానిక్ బ్రిడ్జెస్ అన్నింటి కూడా నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మనం ఈ విధంగా చేసుకుంటే కనుక మనకు స్పష్టంగా కనిపిస్తుంది మనం ఏం డెవలప్ చేస్తున్నాం, ఏం డెవలప్మెంట్ జరుగుతుంది అనేది. కానీ మరి వైసీపీ వాళ్ళు వచ్చేసి దీని మీద రాజకీయం చేయడంలో భాగంగా వీళ్ళు ఏమీ చేయట్లేదు, ఇక్కడేం నడవట్లేదు, ఇదంతా కూడా అబద్ధాలే జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా బూచిగా చూపిస్తున్నారని చెప్పేసి మీరు చూడండి. మీ ఎవరైతే తెలంగాణలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఉంటారో, సో పండక్కి ఊరు వచ్చిన వాళ్ళు ఉన్నారో, మీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాన్యం లేదు అడగండి. ఒకటైతే మారింది, ఏమంటే ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు పంపకాలు అయితే ఆగి, పేదలకైతే పథకాలు వెళ్తాయి. ఫ్రీ బస్సు జగన్మోహన్ రెడ్డి గారు మహా అయితే నెలకు లేదంటే సంవత్సరానికి ఒకసారి డబ్బులు వేసేవాళ్ళు. కానీ ఈ రోజున మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రీ బస్సులో ఫ్రీగా తిరగవచ్చు. అలాగే ఎవరికైతే ఈ రోజున కట్టెలు కొట్టుకొని వచ్చి వంట చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు, కానీ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కారణంగా ఆ కుటుంబాల నలుగురికి కూడా అది దాని యొక్క ప్రభావం అయితే మనకు చూపించడం అయితే జరుగుతూ ఉంది. అలాగే పెన్షన్ పెంచినారు, ఆ పెన్షన్ కారణంగా అక్షరాల 1000 రూపాయలు పెంచడం కారణంగా 12 నెలలకు ఎక్స్ట్రా 12,000 రూపాయలు ప్రతి అవ్వాతాతకి కూడా. సో ఈ విధంగా ఇన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏం చేయట్లేదు. మీరు చూడండి, డోలీల మొత్తం తగ్గించినారు. ఎక్కడ మన గిరిజన ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విముక్తి చేయడం కోసం కేవలం 10 ఇళ్ళు ఉంటే చాలు అక్కడికి కూడా రోడ్లు వేసినటువంటి చరిత్ర ఈ రోజున ఈ ప్రభుత్వానికి ఉందైతే మనకైతే అర్థమవుతుంది. మరి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మరి వైసీపీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు కూటమి ఏమీ చేయట్లేదు అని చెప్పేసి. మరి మీరే చెప్పాలి, మీ ఊరిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు జరిగినాయా, లేదా మీ రోడ్లలో ఏమైనా మార్పులు వచ్చినాయా, లేదంటే కనుక జీవితాలకు సంబంధించి ఏదైనా దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేసినారా, లేదా సో ఈ పథకాలకు సంబంధించి కావచ్చు మీ యొక్క ఒపీనియన్ని హానెస్ట్గా తెలియజేయండి. ఎందుకంటే అప్పట్లో పరిస్థితులు మనకు తెలుసు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి మీరే చెప్పాలా. వాళ్ళు ఎలాగో ఒక ప్రోపగాండా సృష్టించడానికి అయితే సిద్ధమైనారు. సంక్రాంతి సందర్భంగా అతి దారుణంగా తయారైన ఆంధ్ర రాష్ట్ర రోడ్లు, లేదంటే కనుక ఆంధ్ర రాష్ట్ర పాలన అని చెప్పేసి. సో ప్రజలుగా ఉన్న ఈ పాలనలో మీ యొక్క పరిస్థితి ఏంటి, న్యూట్రల్గా హానెస్ట్గా చెప్పే ప్రయత్నం చేయండి. నేనైతే చెప్తున్నాను, P4 తీసుకొచ్చినారు, అలాగే పెన్షన్లు ఇస్తూ ఉన్నారు, అలాగే ప్రభుత్వ పథకాలు కొన్ని అయినాయి, రోడ్లు వేస్తున్నారు, ఎలక్ట్రిక్ ఛార్జెస్ కూడా అంత స్థాయిలో పెంచట్లేదు, బస్ ఛార్జెస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే పెరగట్లేదు. సో ఈ విధంగా అంతా కూడా ముందుకెళ్తా ఉంది. మీరే చెప్పాలి, మీరు చెప్తేనే అది వాళ్ళకి నొప్పి తెలుస్తుంది, లేకపోతే తెలియదు అనమాట. ఓవరాల్గా మీ యొక్క హానెస్ట్ ఒపీనియన్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఇంకొక విషయం అనమాట, ఇక్కడ వైసీపీ పార్టీకి సానుభూతి కోసం ఒక ఎంపర్లాట్ అయితే జరుగుతుంది. ఆ ఎంపర్లాట్లో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం ఇదనే క్లియర్గా మనకైతే అర్థమవుతుంది. కాబట్టి ఆ ట్రాప్లు ఎవరు కూడా పడవద్దు. ఒకటైతే చెప్తాను, వైసీపీ నిజంగా మంచి చేస్తుంటే ఇన్ని స్థానాలు వచ్చాయి కాదు. ఒకవేళ మంచి చేస్తే అనుకుంటే మీరు ఓట్లు వేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు అంత స్థాయికి పడిపోవడానికి కారణం అదే కదా, డబ్బులు పంచినారు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడారు. నిన్న రోజా గారు ప్రెస్ మీట్ కదా, ఇంటర్వ్యూ ఏం మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆమె మాట్లాడేటువంటి భాష ఏంటి, ఆమె చేసేటువంటి టార్గెట్ విధానం ఏంటి, కూటమి ప్రభుత్వం గురించి ఆమె మాట్లాడే మాటలు ఏంటి. సో అంటే జనాలు వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే కూడా ఇది జనాలు తప్పనట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి తీరు. అంటే వాళ్ళు నమ్మినటువంటి వ్యక్తులు, ఇప్పుడు జనం కొన్ని కోట్ల మంది ఓట్లు వేసినారు కదా వాళ్ళకి, ఆ పార్టీలకి. ఇప్పుడు టీడీపీ దగ్గర దాదాపు 39%, 38% ఓటింగ్ ఉంది, జనసేన దగ్గర ఒక 10% ఓటింగ్ ఉంది. సో ఇంతమంది ఆ పార్టీని నమ్మితే, ఆ పార్టీ వెనక నిలబడితే వాళ్ళందరినీ అవమానించినట్టు కాదా? ఆ విధంగా ఆమె చేస్తూ ఉన్నారు. అలాగే పేర్ని నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు, వీళ్ళు ఏం పెద్ద మార్పులు వచ్చినాయి, వాళ్ళు అలాగే ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు, ఆ విధంగానే మాట్లాడుతూ ఉన్నారు, ఆ విధంగానే రెచ్చిపోతూ ఉన్నారు, ఆ విధంగానే మాటలు దాడి చేస్తూ ఉన్నారు, మాటల తోటలు పేలుస్తూ ఉన్నారు. బట్ ఏం మారింది? వాళ్ళలో ఏ మార్పు రాలేదు, బట్ కూటమిలో ఏవో మార్పులు వచ్చేసినాయి అని చెప్పి చెప్తున్నారు. మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఒక్కళ్ళని దూషించినటువంటి చరిత్ర కూటమి అధికారంలోకి జరుగుతుందా? ఏ ఒక్క ఎమ్మెల్యే, అది జనసేన, టీడీపీనా, బీజేపీనా, ఇంకా ఏ ఎమ్మెల్యే అయినా సరే, వైసీపీ పార్టీని తప్పించి ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దుర్భాషలాడమో, లేదంటే కనుక వైసీపీ పార్టీ నాయకత్వాన్ని దుర్భాషలాడమో, లేదంటే కనుక వైసీపీ క్యాడర్ని ఏదైనా మాట్లాడడమో, లేదంటే కనుక ఏదైనా ఇబ్బందులు మీరు ఎక్కడైనా చూస్తున్నారా? అక్షరాల చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోన పెట్టి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించలేదే. పవన్ కళ్యాణ్ గారిని నోవెటల్ హోటల్ ఇబ్బందులు పెడితే
పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇప్పుడు ఆయన వరకు అరెస్ట్ చేయించలేదే. అలాగే నారా లోకేష్ గారిని అన్ని ఇబ్బందులు పెడితే ఆయన ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించలేదే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని అన్ని రోజుల పాటు నిర్బంధంలో ఉంచి అన్ని ఇబ్బందులు పెడితే, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కితే ఇబ్బందులు పెడితే, నారా లోకేష్ గారిని రోడ్డు ఎక్కితే ఇబ్బందులు పెడితే, మరి ఈ పార్టీకి వాళ్ళు కక్ష సాధింపు చర్యలో భాగంగా ఏదో రెడ్ బుక్ అంటారు, దానిలో భాగంగా చేయాలి కదా, చేయట్లేదు ఎందుకని చెప్పేసి. అంటే ఇక్కడ వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు ప్రజెంట్ అయితే, ఏమంటే మనం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని మనం దిశానిర్దేశం చేయాలా, దార్శికతతో ముందుకు తీసుకెళ్లాలా. సో అందులో భాగంగా ఈరోజు పనులు చేస్తాం. నేను చెప్పాను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇన్ని పనులు చేసింది, ఇన్ని చేస్తూ ఉంది. రోడ్ల దగ్గర నుంచి మొదలు పెడితే పథకాల వరకు అన్నీ కూడా దాన్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాను, P4తో సహా. మీరు చెప్పండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసినటువంటి ఏంటి, లేదు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి నాకు చెప్తే కానీ నేను అర్థం చేసుకున్న తర్వాత వీడియోలో మాట్లాడతాను ఆయన చేసిన మంచిని కూడా. సో నాకు ఇక్కడ నేను రుద్దేసుకోవాలి పామేసుకోవాల్సినంత అవసరం లేదు. కానీ నేను నిజం చెప్తున్నాను, మనకి అమరావతి డెవలప్మెంట్ కావాలా, ఇక్కడ రాజధాని ఎలా అవుతుందో నాకు తెలుసు, డెవలప్ అవుతుంది, బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, క్వాంటమ్ వ్యాలీ రెడీ అవుతుంది, గూగుల్కి సంబంధించి కావచ్చు, ఇన్ఫోసిస్కి సంబంధించి కావచ్చు, TCSకి సంబంధించి కావచ్చు, బ్యాంకులకి సంబంధించి కావచ్చు, అన్ని రకాల ఇక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాంటి ఇక్కడ జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు చెప్పే ప్రయత్నం అయితే చేయండి. నేను ఏదైనా తప్పు మాట్లాడితే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను.